అండి, వెల్కమ్ టు ఆయుర్ హెల్త్ రెసిపీస్ తెలుగు. ఈరోజు తెలంగాణలో ఎంతో ఫేమస్ అయిన పచ్చి పులుసు. ఇది పప్పు కాంబినేషన్గా ఏదైనా వెజిటేబుల్స్ రైస్లోకి కాంబినేషన్గా సూపర్ టేస్టీగా ఉంటుంది. చేసే విధానం చూద్దాం. గిన్నెలో చింతపండు పులుసు సరిపడ నీళ్లు పోసి సరిపడ ఉప్పు, చిన్న ముక్క బెల్లం, తరిగిన కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. బెల్లం ఉప్పు అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. ఇది కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. కడాయిలో 1 టేబుల్ స్పూన్ నూనె పోసి అది వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఇంగువ, దంచిన ఎల్లిపాయలు, కరివేపాకు, పసుపు, మెంతి పొడిని వేసి ఒకసారి కలుపుకోండి. పక్కన ఉంచుకున్న చింతపండు పులుసును వేసుకోవడమే. అంతే, టేస్టీ పచ్చి పులుసు రెడీ.